తెలంగాణలో ప్రభుత్వం తీసుకువస్తున్న రాష్ట్ర గీతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీన్ని ఎంఎం కీరవాణికి మ్యూజిక్ చేయాలని ప్రభుత్వం కోరడంపై బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం వివాదం రాను రాను రాజుకుంటుంది. కీరవాణి మ్యూజిక్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలు గొంతులు సవరించుకుంటున్నారు. ఇవాళ దీనిపై సుదీర్ఘమైన విమర్శలతో ట్వీట్ చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. కీరవాణి సంగీతం సమకూర్చడానికి ఇది నాటు పాట కాదని, తెలంగాణ రణ నినాదమని గర్జించారు. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏందిబై? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరం వచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలం? అది తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనంక అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు పాట కాదు, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన వందల మంది అమరుల త్యాగాలు, 4 కోట్ల ప్రజల కలల ప్రతిరూపం, ఒక రణ నినాదం, ధిక్కార స్వరం. అందశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్తోనే ఈ గీతాన్ని యావత్ తెలంగాణ ఆనాడు ఆలపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2021 విద్యార్థి గర్జనలో లక్షల మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించిన తీరు చూస్తుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరిప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెల్వదు. నేనా రోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్నా అని రాసుకొచ్చారు. టాలీవుడ్ తెలంగాణ ఉద్యమం వేరు. టాలీవుడ్ వినోదం కోసం ఉంది. తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని ఒకచోట చేర్చిన భావోద్వేగం. జనగణమన, వందే మాతరం చిత్రాలకు ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ కాదు అని అన్నారు. పాపం అందశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నాడు. మీరేం చేసినా భరిస్తున్నాడు. మీరు ఆంధ్ర సంగీత కళాకారులకు అంత ముచ్చట పడితే దయచేసి ఏపీకి వెళ్లి అక్కడ సీఎం అవ్వండి. తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి సార్. ప్రజాప్రతినిధులు ఆంధ్ర ఏజెంట్ల పాలన మనకు చాలు. ఇంకా ఇలాంటి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో తరాలు పోరాడి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందామా అని పిలుపునిచ్చారు ప్రవీణ్ కుమార్. చెప్పాలంటే ఇది బాధగా ఉందని ముగించారు.